అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రజాపాలన గ్రామ సభ మా ఊర్లో జరగటం జరిగింది. ఇక్కడొచ్చేసి 3 లిస్టులు వచ్చినాయండి. అంటే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులో పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు ఎవరెవరు అనేది వచ్చినాయి. అలాగే మళ్ళీ ఇందిరమ్మ కాలనీ ఎవరెవరికి అనేది లిస్ట్ వచ్చింది. అలాగనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా, 12,000 పొలం లేని వాళ్ళకి ఇస్తారని వ్యవసాయ కూలీలకు. అయితే వాళ్ళకి ఆ లిస్ట్ గాని వచ్చింది. అదైతే మామూలుగా 10 హామీ వాళ్ళే ఆన్‌లైన్ చేశారనుకుంటా. అంటే ఏం పొలం లేకుండా వాళ్ళు ఇంతకుముందు రైతు భరోసా డబ్బులు గానీ ఏమి తీసుకోని వాళ్ళకి, పొలం లేని వాళ్ళకి, భార్యాభర్తలిద్దరికీ ఎవరి పేరు మీద ఉండకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళ పేర్లు ఆన్‌లైన్ చేశారు. అలాగే 2023, 24 సంవత్సరంలో కనీసం ఒక నెల రోజులైనా కరువు పనికి పోయినట్టయితే ఉపాధి హామీ పనికి వెళ్ళిన వాళ్ళకి గానీ అది దాని కింద రాయటం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రాయటం జరిగింది. వీళ్ళకనేది సంవత్సరానికి 12,000 అనేవి వస్తాయంట. ఈ లిస్ట్ ఎవరెవరికి పేర్లు వచ్చినాయి అనేది లిస్ట్ అయితే మా కార్యదర్శి సారు ప్రతి ఒక్కళ్ళ పేరైతే చదివైతే వినిపించారండి. గ్రామంలో ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు వచ్చినవి, అలాగే ఇందిరమ్మ కాలనీ ఎవరెవరికి వచ్చింది అంటే ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆ లిస్టులో ఆన్‌లైన్ వాళ్ళు ఎవరెవరు అనేది పేర్లు అనేవి చదవటం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఎవరెవరికి ఆన్‌లైన్ అయినాయి అనేది చదవటం జరిగింది. అయితే ఆ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో ఉన్న పేర్లని ఓకే చేయాలా వద్దా అనేది వీళ్ళు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుందంట. ప్రజాపాలన కమిటీ. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ పలానా వ్యక్తికి ఇది అర్హులేనా కాదా అనేది వాళ్ళనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇందిరమ్మ కాలనీ అయినా అంతే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా అంతే. ఇదనేది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డ్ అయినా గానీ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళనేది ఎన్నుకుంటేనే వాళ్ళు ఓకే అంటేనే ఆ వ్యక్తికి అదనేది ఆ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. అలాగే ఇంటింటికెళ్ళి అయితే వాళ్ళు సర్వే చేసి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నారండి. అందులో పేర్లు రాని వాళ్ళు మా పేర్లు రాలేదని అయితే గట్టిగా అడిగారు చాలామంది. అయితే మా పేర్లు రాలేదనంటే సరే ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వండి మళ్ళీ. అందుకని ఇది పెట్టడం జరిగింది ఈ గ్రామ సభ అనేది అని. మళ్ళా మమ్మల్ని ఒకళ్ళనేమో కొత్త రేషన్ కార్డులు రాయమన్నారు. ఒకళ్ళనొచ్చేసి ఇందిరమ్మ కాలనీలు రాయమన్నారు. ఉపాధి హామీ వాళ్ళు మాత్రం అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది రాయటం జరుగుతుంది. వాళ్ళు ఉపాధి హామీ కార్డు బుక్ తీసుకొని వస్తే అందులో వాళ్ళు 2023, 24 సంవత్సరంలో పనికి పోయినట్టయితే వాళ్ళ పేరు రాయటం. నేను డైలీ వీడియోస్ పెడతానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయనే కానీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మా అమ్మ అయితే లీవ్లో ఉండటం వల్ల పిల్లల్ని చూసుకోవటం, ఈ ప్రోగ్రాంలకు అటెండ్ కావాలంటే